అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తన వ్యవసాయ భూములను ఇవ్వడానికి సిద్ధంగా లేమంటూ రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోకి సమీపంలో ఉన్నటువంటి తిప్పన్నపేట గ్రామస్తులు, ఇతర పరిసర ప్రాంత గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ రాస్తారోకోలో ఆందోళనలో పాల్గొనడం జరిగింది. నేషనల్ హైవే 63 విస్తరణలో భాగంగా గత కొంతకాలం నుంచి కూడా సర్వే చేపట్టడం జరిగింది. వ్యవసాయ భూములను రోడ్డు విస్తరణలో భాగంగా ఇవ్వాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ససేమిరా అంటున్నారు రైతులు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను ఇవ్వడానికి సిద్ధంగా లేము, ఎంత నష్టపరిహారం ఇచ్చినా తమకి అన్నం పెట్టేటువంటి భూమిని ఎట్లా ఇస్తామని చెప్పేసి రైతులు ప్రశ్నిస్తున్నారు. అవసరమైతే మీ నేషనల్ హైవేని కుదించండి, లేదంటే మార్చండి, రూటు మార్చండి అంటూ వారు కోరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒక ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. జగిత్యాలలో ఈ రైతుల ధర్నా ఏ మేరకు మలుపులు తిరుగుతుంది అనేటువంటి ఆందోళన మాత్రం ఇట్లు పాలకుల్లో కనబడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. పొలాల శివారులో గల లక్ష్మీ నరసింహ మిల్లు బయలు మిల్లు మారైస్ ఉన్నాయి. ఇంతకుముందు బయలు మిల్లుగా చేంజ్ చేస్తారు. దానివల్ల వాతావరణానికి ఇబ్బంది అయ్యి కాలుష్యమై పంట పొలాలకు కూడా నష్టం అవుతాయి. దాదాపు ఒక 10 లక్షలకు ఉంటుంది. అక్కడ బైపాస్ ఉన్నది. అది కమర్షియల్ ల్యాండ్. దాని విలువ పడిపోవడంతో పాటు పర్యావరణానికి, గ్రామానికి అందరికీ ఇబ్బంది అవుతుందని చెప్పి పోయిన సోమవారం, అంతకుముందు సోమవారం ప్రజావన్లో ఫిర్యాదు చేసిన ఆయన కూడా అధికారులు ఎలా తీసుకుంటారు లేదు. ఇంకొక అంశం వచ్చి NH63 చలిగల నుంచి వచ్చి ఇక్కడ నిమ్మట్ల రోడ్డు ఫంక్షన్లు దాటుకొని, గవర్నమెంట్ వల్ల ఫంక్షన్లు దాటుకొని మన పులాస నేషనల్ హైవే టచ్ అయితే సార్. దాని పాత అలైట్మెంట్ ప్రకారం ఈ వేరే రూట్లో పోతుంది. వేరే రూట్లో పోతుంది. దాన్ని సెప్టెంబర్లోనో కూడా నేను అనుకుంటాను. గత ప్రభుత్వంలో ఈ ఎలక్షన్ కంటే ముందు చేంజ్ చేసి ఏంటంటే పాత ప్రకారమే పోవాలి. అక్కడి నుంచి లక్షణ అధికారులు ఎట్లా సర్వే చేశారో అదే విధంగా పోవాలి. కానీ ఇక్కడి లోకల్ వ్యక్తులు, లోకల్ సంబంధిత టీఆర్ఎస్ నాయకులు అలా వాళ్ళు చేంజ్ చేసిన ప్రకారం ఉండదు. వాళ్ళకి పోకుండా కాపాడుకొని అమాయక రైతులే పోయేటట్టు చేస్తున్నారు అనేది వీళ్ళ వాదన. ఈ రెండు మాకు న్యాయం జరగాలని చెప్పి చెప్తున్నాం. వాళ్ళ నుంచి మేము ఏం ఆశించలేదు, అభివృద్ధి అవుతుందని చెప్పి ఏం ఆశించలేదు, కానీ నష్టపోకుండా ఉండాలనేది మా వాదన. ఇక వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటున్నారు. గ్రామాన్ని ఎలాంటి డెవలప్మెంట్ చేయాలి. గతంలో కూడా మాస్టర్ ప్లాన్ విషయంలో కూడా ఎమ్మెల్యే గారు కానీ, డిప్యూటీ చైర్మన్ కానీ, అప్పుడున్న సర్పంచ్ కానీ వాళ్ళందరూ మన దాంట్లో మాస్టర్ ప్లాన్లో పోయేటట్టు చేసేది. ఆయన కూడా అప్పుడు కూడా ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్ 2023లో ఒక అలైన్మెంట్ వచ్చింది సర్వే నెంబర్లతో సహా. సో ఇక్కడ టీఆర్ఎస్ గత ప్రభుత్వ నాయకులు, కొంతమంది రాజకీయ నాయకుల వలన అలైన్మెంట్ మొత్తం మార్చేసారు. వాళ్ళకి కనీసం ఒక గజం కూడా పోతలేదు. పక్క పొలానికి మొత్తం షిఫ్ట్ అయింది. ఇది గత ప్రభుత్వం బడా రాజకీయ నాయకులు ఊళ్ళో ఉన్నారు, వాళ్ళ గుంట కూడా పోతలేదు. మా చోటా మోటా గుంట 2 గుంటలు ఉన్నది మొత్తం పోతుంది. మాకు పరిష్కారం కావాలి. అలైన్మెంట్ ఎందుకు మార్చింది మాకు సమాధానం కావాలని మేము ఇక్కడ కూర్చుంటాం. నాకు అదే మాకు ఏదో ఒకటి కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలి. అలైన్మెంట్ ఎలా మారుస్తారు? ఒకసారి వచ్చింది సర్వే నెంబర్లతో సహా ఏ సర్వే నెంబర్లో ఎన్ని గుంటలు ఉందని వచ్చింది. వచ్చిన తర్వాత అలైన్మెంట్ మార్చేసారు. సో ఎట్లా మార్చేసారు? ఎవరి ప్రోత్సాహంలో మార్చారు? దానికి సమాధానం కావాలని మేము ఇక్కడ కూర్చున్నాం. బడాబడా అంతా తప్పించుకున్నారు. వాళ్ళు రాజకీయ నాయకులు అంతా తప్పించుకున్నారు. ఓన్లీ 5 గుంటలు, 2 గుంటలు, 3 గుంటలు, 4 గుంటలు ఉన్నంతా పోతుంది. అది ప్రత్యేకంగా ఇంట్లో భూమి పోతుంది అందరికీ. సో దానికోసం మేము ఇక్కడ కూర్చున్నాం. వాళ్ళ దానికి మాకు సమాధానం ఏదో కావాలి. అలైన్మెంట్ ఎందుకు మార్చారు? ఎవరు చెప్తే మార్చారు? అలైన్మెంట్ ప్రకారం ఎందుకు, పాత అలైన్మెంట్ ప్రకారం ఎందుకు పోతలేదు? అది ఇప్పుడు మళ్ళీ కొత్త అలైన్మెంట్ ఎందుకు పెట్టారు? సర్వే నెంబర్లతో సహా వచ్చింది. ఎట్లా పోయింది? ఇప్పుడు ఎందుకు షిఫ్ట్ అయింది? షిఫ్ట్ అయింది. దానికి మాకు సమాధానం కావాలని ఇక్కడ కూర్చున్నాయి వాళ్ళ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.